వాళ్ళ ప్రభుత్వంలో కూడా వ్యాకెన్ ఇంటర్వ్యూలు పెట్టారు కదా. అంటే డైరెక్ట్గా రిక్రూట్మెంట్లు ఎగ్జామ్స్ లేకోకుండా డైరెక్ట్గా వ్యాకెన్ ఇంటర్వ్యూలో పెట్టారంటే సమయం వృధా చేయకుండా ఉండడానికి వైద్యులను అపాయింట్ చేయడానికి వ్యాకెన్ ఇంటర్వ్యూస్ పెట్టి చాలా మందిని అపాయింట్ చేశారు కదా. వాళ్ళు కూడా అపాయింట్ చేశారు. జీరో వేకెన్సీ పాలసీ వేరు, కొంతమందిని తీసుకోవడం వేరు, పూర్తిగా జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పడం వేరు. నేను కాదన్నాను, సూపర్ స్పెషాలిటీస్లో రావట్లేదు, లేదా బ్రాడ్ స్పెషాలిస్ట్లో కూడా అంతమంది రావట్లేదు. ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడైనా మారుమూల ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుందేమో. పట్టణ ప్రాంతాల్లో ఏది విజయవాడలోనో, రాజమండ్రిలోనో, విశాఖపట్నంలోనో, కర్నూలులోనో, అనంతపూర్లోనో, తిరుపతిలో ఉంటే పనిచేయడానికి సిద్ధపడతారు. కానీ ఎక్కడికైనా 2 టైర్ టౌన్కి పోతామంటే సిద్ధపడరు, అందుకని రారు. అందుకని వాకిన్ ఇంటర్వ్యూస్ పిలుస్తున్నారు. నేనేది కింద స్థాయిలో మేము ఒక 17 టీచింగ్ హాస్పిటల్స్లోనే చూస్తే, టీచింగ్ హాస్పిటల్ చూస్తే ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు 725 కొరత ఉంది, నర్సింగ్ స్టాఫ్ 325 కొరత ఉంది ఈ 17 కాలేజీల్లోనే. దాన్ని వెంటనే రిక్రూట్మెంట్ చేశాం. ల్యాబ్ టెక్నీషియన్ నుంచి, ఫార్మాసిస్టుల దగ్గర నుంచి, ఫిజియోథెరపిస్టుల దగ్గర నుంచి, ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు దాకా చేస్తున్నాం. ఎక్కడ స్ట్రెచర్లు ఉండేది కాదు, వీల్ చైర్లు లేవు. ఇప్పుడు అన్నీ సేకరిస్తాను. ఎక్కడికెక్కడ మాట్లాడడం అవకాశం ఉన్న చోట హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి చేయడం, లేదా పేషెంట్ కేర్ డెవలప్మెంట్ నుంచి తీసుకోమడం, లేదా కొన్ని చోట్ల మేమే మాట్లాడి సిఎస్ఆర్కి, ఇప్పుడు నేను ధర్మవరంలో 65 లక్షలు ఐఓసిఎల్ దగ్గర నుంచి మాట్లాడి తీసుకొచ్చాను. ఆ రకంగా ఎక్కడికెక్కడ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఆర్థిక పరిమితులు చూస్తే ఇటువంటివన్నిటిని అంటే నిర్లక్ష్యం వహించారు. నిర్లక్ష్యం అనుకోవచ్చు. మీరు చెప్పారు సార్, మొన్న కడపకి వెళ్తే డోర్లు లేవు, కిటికీలు లేవు, ఆపరేషన్ అంటే ఆక్సిజన్ అందించాలి కదా అని. చిన్న చిన్న మైనర్ సార్. అదే ఒక పీజీ పూర్తి చేసిన వైద్యుడు వచ్చి రాగానే బ్యాంకు లోన్లు తీసుకుని చాలా హైఫైగా ఒక పెద్ద ఆసుపత్రి పెట్టి అన్ని వసతులు కల్పించేసి మొత్తం కూడా పెట్టేస్తున్నారు అనమాట. ఇది ప్రభుత్వం అంటే ఒక పెద్ద వ్యవస్థ సార్ ఇది. మరి ఈ వ్యవస్థలో భాగమైన ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకు మరి ఈ స్థాయిలో మనము వసతులు కల్పించలేకపోతున్నాము? ఆరోగ్యశ్రీ ద్వారా కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లక్షలు వాళ్ళకి ఇస్తున్నాం. మనము ఇంత వెచ్చిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులనే మనం ఎందుకు ఆధునీకరించలేకపోతున్నాము? ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేసుకోలేము? మనము రెఫరల్ మాత్రం ఉంటాయి. మీకు ప్రజల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం వైపు నుంచి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. రెండో వైపు ప్రజల్లో కూడా ప్రైవేటు, మీరు చూడండి, ఒక వాచ్మెన్ కూడా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించట్లా, ఖచ్చితంగా ప్రైవేట్గా పంపిస్తున్నారు. మీరు చూస్తే ఎవరైనా సరే ఫస్ట్ ఆప్షన్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉండడం లేదు. అది హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ. దీంట్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్లలో ఆ మార్పు, మీరు సమాజంలో కూడా కొద్దిగా డాక్టర్ ఒక చిన్న ఇదే అనుకోండి, చిన్న ఏదైనా జరిగింది వెంటనే డాక్టర్ మీద గొడవపోతున్నారు, డాక్టర్లను కొట్టడానికి వెళ్తారు. దాంతో డీమోటివేట్ అయిపోతున్నారు డాక్టర్స్ కూడా చాలా చోట్ల. సరే, ఒకటి. రెండోది మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా చూస్తే దేనికైనా మీరు దేనికైనా చూడండి, 1000 స్క్వేర్ యార్డ్లో కూడా వర్టికల్ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మా ఫెసిలిటీస్ బాగుంటాయి. అయితే సమస్య ఒకటి, డాక్టర్ల కొరత. రెండోది, ఇంత పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నప్పటికి కూడా ప్రజల్లో విశ్వాసం కలిగించాలి. డాక్టర్ సమయానికి, నేను చెప్పాను, అబ్సెంటిజం ఉండేది, వ్యవహార తీరు సరిగా ఉండేది కాదు, జీతాలు కంపారిటివ్లీ ప్రైవేట్లో కొద్దిగా ఎక్కువ ఉండే ఇది ఉంది, వ్యవహార తీరు, కింద స్థాయి వ్యవహార తీరు. అందుకని మేము వచ్చిన దీన్ని గుర్తించి ఒక 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చాం. ముందు మేము చెప్పింది ఏంటంటే, ప్రతి డాక్టర్ ఓపీ సర్వీస్లకు ఉండాలి, నవ్వుతూ పేషెంట్ రిసీవ్ చేసుకోవాలి. అదే రోజు ఎప్పుడు ఇంత గతంలో సెకండ్ హాఫ్లో పొద్దున మాత్రమే ఓపీ ఉండేది, మేము మధ్యాహ్నం కూడా పెట్టాం. కారణం ఏంటంటే, పొద్దున ఏ డాక్టర్ అయితే ఓపీ సర్వీస్ చూస్తాడో వెంటనే అక్కడే ఈ పాథలాజికల్ రిపోర్ట్స్ కూడా తీసుకోవాలా. తీసుకున్న తర్వాత 2 గంటల తర్వాత ఆ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఆ పేషెంట్కి ఎస్ఎంఎస్ పోవాలా. దాని తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని చూసి పొద్దున ఏ డాక్టర్ చూస్తాడో ఓపీని, అదే డాక్టర్ సాయంత్రం కూడా మళ్ళీ ఆ పేషెంట్ చూడాలా. సో ఆ పేషెంట్ నమ్మకం పెరుగుతుంది. ఆ ఇంటరాక్షన్లో కూడా నవ్వుతూ వినాలా. వినకుండా వాళ్ళు ఏంటంటే, పేషెంట్కి తెలియదు వాళ్ళ సమస్య, వారికి అర్థం కాదో భాష, ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు. దాంట్లో డాక్టర్లు కాస్త ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని అది లేకుండా మార్పు తెచ్చాను. దాని కారణంగానే ఇవాళ ఓపీ సేవలు ఒక సంవత్సరంలో 8% పెరిగాయి. 8 నుంచి 14% పెరిగాయి. అంటే ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్ దాకా 7,48,00,000 ఓపీ సర్వీసులు ఈ 1 ఇయర్లో జరిగాయి. విశ్వాసం పెరిగింది. వాస్తవమే సార్. అంటే గత ప్రభుత్వంలో కూడా, అంటే ఫేస్ యాప్ తీసుకొచ్చింది కూడా గత ప్రభుత్వమే. ఫేస్ యాప్ తీసుకొచ్చి కొద్దిగా సమయపాలన పాటించాలి, చాలామంది డుమ్మా కొడుతున్నారు. ఫేస్ యాప్ అంతకుముందు తంబు ఉండేది, తంబు కావాలంటే ఏదో బయోమెట్రిక్స్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఫేస్ యాప్ పెట్టేశారు. ఖచ్చితంగా ఆ లొకేషన్లో పోయి ఫేస్ యాప్ ఖచ్చితంగా వేస్తేనే ప్రజెంట్ పడుతుంది. ఒక 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చింటారు, దాటితే ఆబ్సెంట్ పడుతుంది అనమాట. దానికి సరైన వివరణ ఇచ్చుకోవాలి బిడ్డ. అయినప్పటికీ కూడా చాలామంది వేదులు ఫేస్ యాప్ అలా ముఖం చూపించి అలా హాజరై మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా సాయంత్రమో మధ్యాహ్నం వచ్చి మళ్ళా చేసుకొని పోతున్నారు. మరి
ఇంత పెట్టినా కూడా, ఇంత టెక్నాలజీ తీసుకొచ్చి ఇంత పెట్టినా కూడా వైద్యులలో ఇంకా బాధ్యత అనేది కొరబడింది సార్. అదే ఏమంటారు? కొద్ది బాధ్యత రాహిత్యం కలిగిన వైద్యులు అని అదే చెప్పాను. మోటివేషను, రీఓరియంటేషన్ అవసరం ఉంది అని చెప్పి. మనము ఈ వైద్య వృత్తి చాలా పవిత్రమైనది. దీన్ని ఎందుకు ఎంచుకున్నాం? ప్రజలకు సేవ చేయడానికి ఎంచుకున్నాం. భగవంతుడు ప్రాణం పోస్తే ప్రాణం నిలిపేది వైద్యుడు. సో అంత పవిత్రమైన వైద్యం నారాయణ వారి అటువంటి పవిత్రమైన వైద్యం ఉన్నప్పుడు ఆ వృత్తికి ధర్మం చేయాల్సిన భావన. అందుకే నేను చెప్తుంటాను, మీరు ఊరికే ఏదో మామూలు మిగతా దానిలాగా సర్వీస్ కాదు, దీన్ని మీరు ఎంచుకొని ఇక్కడికి వచ్చారు. మీరు ఎంచుకొని వచ్చినప్పుడు దానికి న్యాయం చేయాల్సిన వృత్తి ధర్మాన్ని పాటించాలా, న్యాయం చేయాలా, సేవాభావంతో పనిచేయాలా, దానికి మానవతావాదాన్ని కూడా అద్ది పనిచేయాలా అని మేము చెప్తుంటాం డాక్టర్లకి. వీటిని గుర్తించిన తర్వాత అందుకని మేము మధ్యలో వాట్సాప్ కాలింగ్లు చేయడం మొదలుపెట్టాం. వీడియో వాట్సాప్ కాలింగ్స్లు మోస్ట్ పర్టికులర్లీ సెకండరీ హెల్త్లో వీడియో వాట్సాప్ ఎందుకు మార్మూల మీ అధికారులు చేస్తున్నారు సార్. వీడియో వాట్సాప్ కాలింగ్ నేను ఎలా చేయగలనండి? ఏదైనా వ్యవస్థ మంత్రిగా బాధ్యతతో మీరే ఎక్కడైనా ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు కావచ్చు, వీడియో కాల్స్ చేసి కావచ్చు, మాట్లాడే బాధ్యత మీకు లేదంటారా? బాధ్యత ఖచ్చితంగా ఉందండి. బాధ్యత మీరు బాగుంది, ఇది బాగుంది. మొత్తం 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రోజు బాధ్యత చూడండి. ఏ పని ఎవరు చేయాలా అనేది, మీరు యాంకర్ గా మీరు పని చేయాలా, మీరు కెమెరామెన్ గా పనిచేయాల్సిన బాధ్యత లేదా అంటే అలా కాదు కదా. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడం నిర్ణయాలు తీసుకుంటాం మేము. గతంలో ముఖ్యమంత్రులు సైతం ఆకస్మికంగా రోడ్లలోకి వెళ్ళి ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భాలను కూడా మనం చూసాం సార్. మీకు తెలిసిన సందర్భాలే. ఒక మంత్రిగా మీరు అలాంటి కార్యక్రమాలు చేయలేరంటారా? చాలా చేశాను. విజయవాడలో పోయా, విజయవాడలోనే సడన్ గా పోయాను, ఎవరికి తెలియదు. చాలా చోట్ల వెళ్ళాను, అనంతపూర్లో చేశాను. ఆకస్మిక తనిఖీలు మొదట్లో చేయడం మొదలుపెట్టా. వెళ్ళడం వల్ల కారణంగానే ఆ కొరతలు తెలిసాయి నాకు. అప్పుడు రెండు వైపులా లోటుపాట్లు తెలిసాయి. ప్రభుత్వం నుంచి లోటుపాట్లు తెలిసాయి, డాక్టర్ల వైపు నుంచి, ఆసుపత్రి సిబ్బంది నుంచి లోటుపాట్లు తెలిసాయి. ఎందుకంటే గత సంవత్సరాలుగా ఈ కింద ఎంప్లాయీసే లేరు, డాక్టరే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సందర్శించారా ఆకస్మికంగా? అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా కానీ ఒక గంట సమయం ముందు చెప్పి వెళ్ళాను. అంటే ఆకస్మికంగా పోలేదు, సడన్ గా. విజయవాడ అనుకోండి, అసలు నేను ఎవరో తెలియకుండా వెళ్ళా. కానీ గుర్తుపడుతున్నారు, ఇవాళ సత్యకుమార్ కూడా గుర్తుపడుతున్నారు. వచ్చిన సమస్య ఏంటంటే మొదట్లో ఇట్లాంటివి చేసి మీరు అన్నట్టు గించనాలు చేద్దామని నేను అనుకున్నాను. కానీ ఆడ పోయిన తర్వాత ఆల్రెడీ వ్యవస్థలో కొరతలు చాలా ఉన్నాయి. నేను అందుకని మీరు చెప్పిన 30 యాక్షన్ ప్లాన్ పాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకుని షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఒకటి పెట్టాం. షార్ట్ టర్మ్ ఏంది, ఈ ఒక 10 పాయింట్లు వెంటనే అక్కడ ఓపీ సర్వీసులు పెంచాలా, ఐపీ సర్వీసులు పెంచాలా, మందుల సరఫరా చేయాలా, డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలా, నర్సులు అందుబాటులో ఉండేలా చూడాలా, వచ్చిన పేషెంట్ని ప్రేమతో పలకరించాలా. ఐపీ సర్వీసుల కోసం మనకు కొరత ఉంటే ఆ నర్సింగ్ కాలేజీల్లోనే ఇతరత్ర ఫార్మా కాలేజీల నుంచి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను పనులు అప్పగించాలా. తర్వాత ఐవీఆర్ఎస్ తీసుకొని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయింది, వీటిని చేసాం. కొద్దిగా గ్రీనరీ డెవలప్ చేయాలా, ఇట్లాంటివి సైన్ బోర్డులు పెట్టాలా ఖచ్చితంగా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కదా, కాబట్టి వీటిని అన్నిటి పెట్టుకుని అసిస్టెన్స్ కోసం ఇట్లాంటివి చేసాం. ఇది అప్పుడు అంటే ఇవి కూడా లేని పరిస్థితి. మీరు ఆకస్మిక తనిఖీలు చేయడము, అందరినీ కింద స్థాయిలోనే సస్పెండ్ చేయడం వల్ల వ్యవస్థను మార్పు చేయకుండా, మీరు దాంట్లో లోటుపాట్లను గుర్తించకుండా మీరు పోయి నేను ఆకస్మిక తనిఖీ చేశాను అంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆ పరిస్థితి అలా ఉండింది 5 సంవత్సరాలు. నేను మొదట్లో చూసి ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే బాధ్యుల్ని. ఆ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, మీకు బాధగా లేదా? నేను ఖచ్చితంగా బాధగా లేదు, నేను బాధపడుతూనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నా. నేను అనేది వచ్చిన కొత్తల్లో నేను చెప్తున్నా, వచ్చిన కొత్తల్లో. ఇంక మీరు కొన్నాళ్ళ తర్వాత చెప్పండి ఆ కొరతల్ని ఏవైతే. ఇప్పుడు నేను ఆడిట్ చేశాం, హెచ్ఆర్ ఆడిట్ చేశాం, తర్వాత డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఆడిట్ చేశాం. ఎక్కడెక్కడ అవసరం ఉందో 3200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని సరఫరా చేశాం. డాక్టర్లను రిక్రూట్మెంట్ చేస్తున్నాం. 2600 మంది డాక్టర్లు సెకండరీ హెల్త్లో 462 డాక్టర్లను చేశాం. ఆయుష్లో 108 మంది డాక్టర్లు చేశాం. కింద పైన వీళ్ళందరికీ మొత్తం 2600. ఇప్పుడు ఏంది, ఇంతకుముందు గతంలో వాళ్ళు చెప్పడానికి లేరు సార్, స్టాఫ్ లేరు సార్, స్టాఫ్ నర్సు లేరు సార్, ఎఫ్ఎన్ఓ లేరు సార్, ఎంఎన్ఓ లేరు, చెప్పేదానికి ఉండేది. నేనే చూసుకోవాలి సార్, నేనే చూడాలా, సదరంకు నేనే వెళ్ళాలని, ఇంకోటి నేనే చూడాలని. ఇప్పుడు ఆ కొరతలను తీర్చిన తర్వాత ఆనాడు వాళ్ళ కొరతలు పెట్టుకొని నేను వెళ్ళి బాధ్యుల్ని చేయాలంటే 5 సంవత్సరాల నుంచి జరిగిన అస్తవ్యస్త పాలన కారణంగా ఆ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాగే కొనసాగుతాం సార్. మీరు ఆయుష్ మీద చాలా దృష్టి సారించారు. మీరు ఈ రోజుకి ఆయుష్ ఆసుపత్రుల్లో చాలా చోట్ల కాంపౌండర్లు లేరు, ఎంఎన్ఓలు లేరు, స్వీపర్ లేరు, స్కావెంజర్స్ లేరు. డాక్టరే కొన్ని ఆసుపత్రులలో పిఎస్సీలో వెళ్తే గిన డాక్టరు ఆయుష్ విభాగాల్లో ఆ డాక్టరే పొద్దున్న లేసి డోర్ తెరుచుకోవాలి. ఒక సింగిల్ డాక్టర్ ఉన్న చోట కాంపౌండర్ లేకపోతే ఆ డాక్టర్ సెలవు పెడితే డోర్ లాక్ అయిపోతుంది అనమాట. కనీసం కాంపౌండర్ అన్నా ఉంటే వచ్చిన వరకు మందులు ఇచ్చే సౌకర్యం ఉంటుంది, అది కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. చిన్న విషయం చెప్తాను.
హెల్త్ మినిస్ట్రీలో ఒక జీవో ఉంది, Hmm. మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎప్పుడైనా రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. అందుకే మేము వాకిన్ ఇంటర్వ్యూలు చేయగలుగుతాం, సూపర్ స్పెషలిస్ట్లో కూడా వాకిన్ ఇంటర్వ్యూలు చేయగలుగుతాం. కొన్ని డిపార్ట్మెంట్లలో ప్రధానంగా ఆయుష్లో కానీ, డ్రగ్ కంట్రోల్లో కానీ, లేదా సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్లో కానీ, ఐపీఎంలో ఫుడ్ సేఫ్టీ దాంట్లో, వీటిలో ఏపీపీఎస్సీ ద్వారా చేయాలి. సమస్య ఏమైంది, నేను వచ్చిన మొదట్లోనే గుర్తించా, వీటిలో ఇంత కొరతలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను ఎస్పీఎం ఫుడ్ సేఫ్టీ ఎంత ముఖ్యమో. ఫుడ్ సేఫ్టీ బైఫర్కేషన్ తర్వాత ఇక్కడ కేంద్ర కార్యాలయంలో 279 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉంటే పొజిషన్లో ఉన్న వాళ్ళు కేవలం 6 మంది, అంటే 273 ఖాళీలు ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను ఏంటి ఇది అని. అంటే రిక్రూట్మెంట్ తీసుకుంటే ప్రొసీజర్ సార్, పిలవాలా, నోటిఫికేషన్లు ఇవ్వాలా ఏపీపీఎస్లో. అధికారులతో అడిగాను, ఎందుకంటే ఏపీపీఎస్ మరి మిగతా చోట్ల ఎలా చేయగలుగుతున్నాం మనకు దానికి జీవో ఉంది, ఈ జీవో దీనికి ఎందుకు వర్తించలేదు, పెట్టలేదు. ప్రధానమైన డ్రగ్ కంట్రోల్లో ఖాళీలు ఉన్నాయి, ఆయుష్లో ఖాళీలు ఉన్నాయి. వీటికి ఆయుష్లో గతంలో చేసి ఒక 108 పోస్టులు అయితే చేయగలిగాం, మెడికల్ ఆఫీసర్లు, హోమియోలో కానీ. దీంట్లో మీరు అన్నట్టు ఇప్పుడు ఆయుష్ను స్ట్రెంథన్ చేయాలనే నేను చెప్పాను కదా, 5 ఏళ్ళు అసలు ఖాళీలు ఉన్నాయంటే 5 పైసలు కేంద్రం నుంచి తీసుకోలేదండి. నాకు తెలిసి గతంలో ముఖ్యమంత్రి చాలా విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ముఖ్యమంత్రిగా ఆయుష అదేంటి అదేందన్న ఆయుష లేదు, అదే మందులు గులికలు వేసుకోవడం ఏంది, మూలికలు ఏంది, పక్కన పెట్టేయండి అనేవాడే. నేను వాస్తవం ఊరికే చెప్పట్లే, నేను ఏదో రాజకీయాల కోసం చెప్పట్లే, అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తారు అని. దానికి ఉదాహరణ ఏంటి, 3 సంవత్సరాల ప్రతిపాదన పంపలే, 0 సగటున. మీరు అందుకే సార్ ఈ రోజు ఆయుష్ ఆసుపత్రిలో మందులు నిండుకున్నాయి సార్, మందులు ఇప్పుడు లేవు, నొప్పులకి ఆయిల్స్ రావడం లేదు. ఇప్పుడు రిక్రూట్మెంట్ కోసం ఇప్పుడు ఏపీపీఎస్సీ పరిధి నుంచి తొలగించి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇవ్వాల్సిందిగా ఈ వీడి నుంచి మేము లేఖ రాశాం. ఫైనాన్స్ మినిస్టర్ ఆగి ఉంది, అడుగుతా ఉన్నాం, ఇది మాకు ఇవాళ దీని ఇంపార్టెన్స్ గుర్తించండి. డ్రగ్ కంట్రోల్లో మేము కొద్దిగా ఎన్ఫోర్స్మెంట్ పెంచాల్సి ఉంది, తనిఖీలు ఎక్కువ చేయాల్సి ఉంది. దీంట్లో దానికోసం ల్యాబులు తెచ్చాం. తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ గురించి ల్యాబులు తెచ్చాం, 3 కొత్తగా ల్యాబులు తెచ్చాం, స్టేట్ లెవెల్ ల్యాబ్స్ తెచ్చాం. దానికి నేను ఒకే రోజు వెళ్ళి ఒక ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ తో కలిసి, మా గవర్నమెంట్తో కలిసి ఎంఓయూ చేసుకొని పోయిన సంవత్సరం సెప్టెంబర్లో 88 కోట్లు తీసుకొచ్చాను నేను. 88 కోట్లు తీసుకొచ్చి 15 సేఫ్టీ ఆన్ వీల్స్ చేసి కెపాసిటీ బిల్డింగ్ చేసి, ప్రధానంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎక్కడైతే టూరిస్టులు ఎక్కువ ఉంటారో, ఫుట్ఫాల్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఫుడ్ సేఫ్టీ మీద కొద్దిగా, ఎందుకంటే ప్రధానంగా మీకు తెలిసి లైఫ్ స్టైల్స్, ఆహార అలవాటు కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. పెట్టాలని చేస్తే దానికి ఎంప్లాయీస్ లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ మీద టెంపరీగానే తీసేసుకుంటున్నాం, ఎందుకంటే నియమ నిబంధనలు ఉంటాయి. ఏపీపీఎస్సీ నుంచి అంటే అది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఏపీపీఎస్సీలో ఈరోజు నిర్ణయం చేసుకుంటే సంవత్సరం కానీ అది ముందు నుంచి అదే కన్వెన్షన్ ఉంటుంది, అదే కొనసాగుతుంది. అందుకని మేము రిక్వెస్ట్ చేశాం. అయితే వీటిని కూడా పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం. మీరు నేను ఒప్పుకుంటున్నా, కొరతల్ని నేను ఒప్పుకుంటున్నా, ఆ కొరతల్ని తీర్చే క్రమంలోనే ఉంటున్నాం. మీరు నేను మొదట్లో వచ్చినప్పుడు ఒక రకంగా డిప్రెషన్కి లోన్ అయిపోయింది, ఇలా ఉంటుందా అందుకనే ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి కూడా ప్రధానంగా దృష్టి పెట్టి విశాఖపట్నంలో మెంటల్ హెల్త్ హాస్పిటల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 40 కోట్లతో అది కూడా ఇప్పుడు రెడీ అయింది.